హరి ఓం. నమస్తే, స్వాగతం. ఈ సదస్సు శ్రీమద్ మహాభారత లఘు ప్రసంగాల సదస్సు. దీనిలో మనము ఆదిపర్వం తీసుకొని ఏవైనా ఒక వక్తవ్యం చెప్పుకుంటున్నాము. 5 నిమిషాల పాటు ఎవరైనా వక్తలు మాట్లాడొచ్చు. దీంట్లో ప్రస్తుతం ఎవరు రాలేదు, అందుకనే నేనే నా వక్తవ్యం తోటి ప్రారంభిస్తూ ఉన్నాను. శాంతి గారు స్వాగతం, అరుణ గారు స్వాగతం. ప్రార్థనతోటి మొదలు పెడదాము. నమస్తే అమ్మా. వక్తవ్యం ప్రస్తుతిస్తున్నారా ఎవరన్నా మీ ఇద్దరిలో నుండి? లేదమ్మా. यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वति नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। శ్రీమన్ మహాభారతము వ్యాస రచితము. మనము ఇందులో చేసుకునే ప్రసంగాలన్నీ కూడా మనం వ్యాస మహర్షి రచించిన మహాభారతాన్ని ఆధారంగా తీసుకుంటున్నాము. ఈ రోజు బాలా భగిని రాలేదు, వారికి వేరే ఏదో తరగతులు అవి ఉన్నందువల్ల వారు అందులో ఉన్నారు. నన్ను నిర్వహించమని కోరారు. ఎవరన్నా వక్తలుంటే తప్పకుండా మీరు ముందుకొచ్చి మాట్లాడొచ్చు. ముందు నా వక్తవ్యం నేను ప్రస్తుతిస్తాను. ఇవాల్టి నా వక్తవ్యము, నిన్న మనము విమెన్స్ డే జరుపుకున్నాం, ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కోసం ఇంటర్నేషనల్ వెళ్ళక్కర్లేదు, మన నేషనల్ లోనే బోలెడు మంది విమెన్ ఉన్నారు. అయితే దానికోసం మనము విమెన్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోక్కర్లేదు. అంటే ఈ పండగలు స్త్రీలు అయినందుకు మనం గర్వించాలి, స్త్రీలు అయినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనే దానికి నేను పూర్తిగా విరుద్ధం. పూర్తిగా 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 అది విదేశీ సంస్కారం అయినందుకు కాదు. విదేశంలో నుండి కూడా మంచివి నేను తీసుకుంటా, తప్పకుండా తీసుకుంటారు. ఇప్పుడు మనం వాళ్ళ జూమ్ వాడుకోవట్లేదా, వాళ్ళ ఇంటర్నెట్ వాడుకోవట్లేదా, వాళ్ళు డిస్కవర్ చేసినామని ఎన్నో వాడుకుంటున్నాము. నేనే దానికి నేను కనుక విరుద్ధం అయితే నేను ఎలక్ట్రిసిటీ కూడా వాడకూడదు, నేను ఏవి వాడకూడదు. మరి అట్లా కాదు. అక్కడ ఏంటంటే ఒక స్త్రీ అయినందుకు నేను గొప్పగా సాధించింది ఏమీ లేదు. మన మానవ సృష్టిలో పురుషుడు ఎట్లాగో స్త్రీ అట్లాగే. అయితే స్త్రీ తను ఇంట్లో ఉండి ఏదో కోల్పోయిందని, ఏదో ఇచ్చేసిందని చెప్పి మనకు అన్ని రకాలుగా, నేను ఎందుకు ఇది ప్రశ్న, ఈ నేపథ్యం చాలా ముఖ్యం. చాలా మంది ఆడవాళ్ళకి ఈ ఫీలింగ్ కూడా, నేను వాటిలోనే పెరిగాను. అవి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా నాకు అర్థమైంది, తర్వాత అర్థమైంది. అవి నిజం కాదు అన్న సంగతి అర్థమయ్యాక వాటి మూలంలోకి వెళ్ళి శోధిస్తే వాటి ఆధారము ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోంచి వస్తుంది. ఆ కాంప్లెక్స్ మంచిది కాదు, నాకు అందుకని ఇవన్నీ ఇష్టం ఉండవు. ఎందుకంటే పురుషుడు సృష్టిలో తాను యూనిక్, తాను గొప్పవాడు అని వాళ్ళకి నేర్పిస్తున్నారు. స్త్రీలు మీరెంతో స్పెషల్, మీరెంతో భరిస్తున్నారు, మీకు సహన శక్తి ఉందని వీళ్ళకి నేర్పిస్తున్నారు. ఆ తర్వాత పిల్లల్ని చూస్తే పిల్లలకేవో నేర్పిస్తున్నారు, ముసలి వాళ్ళకి చూస్తే ముసలి వాళ్ళకేవో నేర్పిస్తున్నారు. వయసుని బట్టి, వాళ్ళ జెండర్ ని బట్టి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో సమాజం అంతా విభాగాలు విభాగాలు. ఎవరు ఇప్పుడు గొప్ప? పురుషుడు గొప్ప, స్త్రీ గొప్ప? ఎందుకు ఒకళ్ళు గొప్ప, ఎందుకు వాళ్ళు? మన సంస్కృతిలో అటువంటిది ఎప్పుడు లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. పొగిడారు, నదుల్ని పొగిడారు, దేవతల్ని పొగిడారు, వాళ్ళని గొప్పలు అన్నారు, రాజుల్ని పొగిడారు, వాళ్ళని గొప్ప అన్నారు, నేను అనలేదంటలే. కానీ ఒక స్త్రీ పురుషుడు అనేది సమాజంలో సృష్టిలో ఉన్న సహజమైన మానవులు రెండే రకాలు. కానీ ఇంకొక రకం ఉంటారు, వాళ్ళు 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 కూడా ఏదో ఒక కేటగిరీలోకి వస్తారు. వాళ్ళ జన్మ అట్లాగే జరుగుతుంది. శక్తి లేనందువల్ల వాళ్ళు వేరే విభాగం అవుతారు. కానీ వాళ్ళని కూడా నేను వేరే విభాగంగా నేను ఎప్పుడూ గణించను. వాళ్ళలో కూడా అన్ని క్షమతలు ఉంటాయి. వాళ్లకు మనస్సు, మనోవాక్కాయ కర్మలు అనే శరీర ఇవన్నీ వస్తాయి. వాళ్లకు సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం అన్ని ఉంటాయి. వాటి సృష్టిలో వాళ్ళు కూడా మామూలు మనుషులు. అదేదో కోల్పోయిన వాళ్ళలాగా. ఎందుకంటే ఎప్పుడైతే సెలబ్రేట్ చేసుకోవటం మొదలు పెడతామో ఒక స్త్రీత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. సో స్త్రీలు కాని ఇతరులందరూ పక్కకైపోతారు. పురుషత్వాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. పురుషులు కాని ఇతరులందరూ ఇదైపోతారు. మరి ఇప్పుడు ఈ మూడో విభాగాన్ని ఎక్కడ పెట్టాలి? కాబట్టి మూడో విభాగమే లేదు మన దగ్గర. అంతా అంతర్భూతంగా అంతర్లీనంగా జరుగుతుంది. వాళ్ళకేవో పనులు ఇచ్చారు, వాళ్ళకి వాచ్మెన్ పనులు, అట్లాంటి గార్డ్స్, వాళ్ళందరినీ రాజభవనాల్లో వాళ్ళని మెయిన్ కీలకమైన పాత్రల్లో వేసే వాళ్ళు. వాళ్ళని ఎవరేం పక్కకు పెట్టలే వాళ్ళని మన సమాజంలో. తర్వాత మనకు ఆక్రమణలు జరిగి, చాలా ఇవి జరిగి ఎన్నో మార్పులు వచ్చాయి. మన సమాజం ఏంటంటే మనకు తెలియకుండా పోయింది, మన పద్ధతులు ఏంటనే. సరే ఇది పక్కన పెడితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫెమినిస్ట్ సెలబ్రేషన్ అనేది మనకి ఏదైతే విదేశీ నుండి వచ్చిందో దానికంటే చాలా ముందర మన దగ్గర ఉంది అది. అయితే ఆమెని కొలిచిన విధానం వేరు, స్త్రీని కొలిచిన విధానం రెండు విధాలుగా పిలిచారు. ఒక విధానము మాతృమూర్తిగా. వివేకానందుడు అదే అంటాడు, నా దేశంలో స్త్రీ కనుక ఆమె గౌరవింపబడాలి అంటే మాతృస్థానంలో గౌరవపడుతుంది. ఒక, మీరు ఏమీ అనుకోదు, ఇటువంటి మాటలు ఇంకెవరో ఒకళ్ళు చెప్పండి బయటికి రావు. నేను అక్కడక్కడ చదివి, నేను విని, నా అవగాహన పెంచుకొని నేను మీతో పంచుకుంటున్నాను. కాబట్టి ఇది మాట్లాడొచ్చు మాట్లాడకూడదు అనే ఇవి నేను ఎప్పుడో మానేశాను.
అంటే నేనేమి అధర్మం మాట్లాడతా, అధర్మము పాపము తప్ప నేను మిగతావన్నీ మాట్లాడతా. ధర్మమైంది ఏదే ఎంత కష్టంగా ఉన్న ఆ విషయం నేను మాట్లాడక తప్పదు. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీలు అనేది సెలబ్రేట్ చేసుకోవటం అనే దాని వెనకాల నుంచి వచ్చిన ఈ దురాగతాలు ఎన్ని ఉన్నాయంటే ఎన్నో రకాలుగా మనము డివైడ్ అయిపోతూ ఉన్నాం. ఆ దాంట్లోంచి మనకు మన మహానుభావులు చెప్పినవి మనం కనెక్ట్ చేసుకోగలిగితే గనక ఆయన ఏమంటాడంటే స్త్రీ మాతృమూర్తి గౌరవం. ఇప్పుడు ఏమవుతుంది అయితే భార్యగా గౌరవించకూడదా స్త్రీని? మొట్టమొదటి ప్రశ్న వస్తుంది. భార్యగా గౌరవించకూడదా అంటే గౌరవించవచ్చు. ఓకే. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఎట్లయితే ఒక భార్య భర్తని పూజ్య స్థానంలోంచి చేయగలుగుతుందో అట్లా స్త్రీని అతడు చేయలేడు. ఎందుకంటే సృష్టిలో కొన్ని నియమాలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు మనకి పిల్లల్ని కనటము వాళ్ళని పెంచటము ఇదంతా స్త్రీ. ఈ మధ్య అర్థమవుతోంది నాకు. అంటే కొన్ని కొన్ని విషయాలు వింటూ ఉంటాము. స్త్రీ శరీరం ఎందుకు ఇంత కోమలంగా ఉంటుందంటే పసి బిడ్డని పట్టుకోవాలి. స్త్రీకి ఎందుకు ఎక్కువ సహనం ఉండాలంటే పసి బిడ్డని ఆ అమ్మాయి పెంచాలి. ఒక్క రోజు గుడ్డు ఇట్లా పుట్టి చేతిలో పెడితే ఆ బిడ్డని పట్టుకుని ఆ బిడ్డకి ఏమీ కాకుండా చూసుకోగలుగు. పువ్వు చేతిలో పెట్టినట్టు పువ్వు ఇంత కూడా నలగకూడదు. అది జీవ పదార్థం. పువ్వునన్నా పోని నలిపి పక్కన పెట్టేస్తే అది జీవ పదార్థంగా తుంచేస్తాం, ఏదోదో చేస్తాం, అది పక్కన పెట్టింది. కానీ పసి గుడ్డు ప్రతి ప్రభావం ఒక చిన్న స్కిన్ మీద ఇట్లా అయ్యా ఎర్రగా అయిపోతుంది, కట్ అయిపోతుంది, జీవితాంతం ఉండిపోతుంది స్కార్. అందుకని దెబ్బలు తగలకుండా చూసుకోవాలంటే ఎంత సహనం కావాలి ఆ స్త్రీకి. అణచివేయలేదు ఎవ్వరూ, ఎవరిని ఏమీ అణచివేయలేదు. వాళ్ళకి నేర్పించారు స్త్రీకి, అమ్మా నువ్వు సహనంగా ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు నిన్ను నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవటం నీకు అలవాటు అయిపోతే కనుక నువ్వు సృష్టిలో నీ నీ కార్యక్రమాన్ని నువ్వు నిర్వర్తించలేవు. అందువల్ల నువ్వు సహనం నేర్చుకో, నువ్వు గట్టిపడాలి. ఎవరైనా మాటలన్నా కూడా నువ్వు తీసుకోవద్దు. నువ్వు ఎన్ని జరిగినా కూడా ఆ సమయంలో నువ్వు బిడ్డని కన్నావంటే నువ్వు తల్లి వయ్యావు, నువ్వు తల్లి వయ్యావంటే నువ్వు బిడ్డ మీదనే, నువ్వు బిడ్డకి నువ్వే సర్వస్వం. నీకు బిడ్డ సర్వస్వమా కాదా అని పక్కన, నీకు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉండొచ్చు కానీ బిడ్డకు మాత్రం నువ్వు ఒక్కదానివే తల్లివి. అందుకని నువ్వు అందరికీ సమానంగా నువ్వు ప్రేమనివ్వగలగాలి, సమానంగా నీ సహన శక్తిని ఉంచుకోగలగాలి అని చెప్పి. మాసిక ధర్మం మొదలైనవి మనకి ఎన్నో ఉంటాయి. మాసిక ధర్మం అంటే నెల నెలా జరిగే ఇవి. ఆ వాటిల్లో కూడా మనం చాలా సహనంగా ఉండాల్సిన పరిస్థితి. నేను స్త్రీ శరీరిని, ఆ స్త్రీ శరీరంలో ఉండే అన్ని రకాల స్థాయిలను మనం చూసి ఉండుంటాము ఈ ఏజ్ వరకు. ఒక 12 ఏళ్ళు వచ్చాయంటే ఆడపిల్లని పెద్ద పిల్లలాగా చూడాలి అంటారు. ఇవాళ రేపు అవి ఎవరు, వాళ్ళకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా చిన్న పిల్లలు అనుకొని తిరుగుతున్నారు. పురుషులు అట్లాగే తయారు, స్త్రీ ఎందుకంటే పెద్దగా అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు. పెద్దగా అయితే బాధ్యత తీసుకోవాలి, బాధ్యత తీసుకుంటే బరువు వస్తుంది, బరువులు వద్దు మనకి, అట్లా తిరిగేసేయాలి. దానివల్ల మనం పిల్లల మీద ఎటువంటి సంస్కారాలు ప్రభావాలు మంచివి పడకుండా పోతున్నాయి. ఒక కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైపోవటం వల్ల స్త్రీలు తన అస్తిత్వం వెతుక్కోవటానికి ఇంటిని ఎప్పుడైతే దాటిందో అప్పుడు కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. ఇది ఒక పెద్ద ఎజెండా కింద జరిగిందని చాలా మందికి తెలియదు. ఫ్యాషన్ గా ఉండటం, అందంగా అందంగా ఉన్నారు మన వాళ్ళు, అందంగా ఉన్నారు కానీ న్యాచురల్ గా అందంగా ఉన్నారు. ఎవరు కూడా చేసి వాళ్ళ వాళ్ళ రంగుకి దూరం వెళ్ళి అంటే వాళ్ళు ఉన్న దాంట్లో అందం తెచ్చుకున్నారు. అంతేగాని స్కిన్లు మార్పించుకొని ఆపరేషన్లు చేసుకొని ఇది నాకు వద్దు అంటే భగవంతుడు ఇచ్చిన రూపాన్ని నాకు వద్దు అని రిజెక్ట్ చేసి నాకు కావాల్సిన రూపంలో నాకు రావాలి అనే ఒక పాశవికమైన ఒక నిమ్న స్థాయి, చాలా చాలా అతి నిమ్న స్థాయి ఆలోచనలన్నీ కూడా మనకి వచ్చేస్తూ ఉన్నాయి. అయితే సృష్టి ఎటు వెళ్ళిపోతుందో మీరు గమనించండి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు నేను పురుషుడుగా పుడితే నేను స్త్రీగా మారిపోవచ్చు, స్త్రీగా పుడితే పురుషుడుగా మారిపోవచ్చు. ఎందుకు అవసరం ఏముంది? అది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఇది రిజెక్షన్. అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మన అస్తిత్వాన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం. ఆ ఫెమినిజం ఇవన్నీ కూడా అక్కడి నుండి వస్తున్నాయి. అయితే వీటికి సమాధానం లేదా అనే దాంట్లో నేను వెతుక్కుంటాను, నాకు నేను వెతుక్కుంటున్నాను. అట్లా నేను వెతుక్కున్నవి మీతో పంచుతున్నాను. అయితే మన వాళ్ళు మొదటి స్థానము స్త్రీకి మాతృమూర్తిని ఇచ్చారు, మాతృస్థానాన్ని ఇచ్చారు. అంటే ఒక పూజ్య, ఒక స్త్రీ, ఒక పురుషుడికి కూడా ఒక స్త్రీకి కూడా, స్త్రీ ఎప్పుడు పూజ్యురాలు అవుతుందో ఆమె తల్లి అయినప్పుడు పూజ్యురాలు. ఆమె ఒకరికి తల్లి అయినట్టు ఆమె అందరికీ తల్లి అవుతుంది. ఎందుకంటే బిడ్డ ఆకలి అనేది తల్లికి తెలుస్తుంది, బిడ్డ బాధ అనేది వేదన అనేది తల్లికి తెలుస్తుంది. కాబట్టి జీవ వేదన అర్థం చేసుకోగలిగే స్థాయికి ఆ తల్లి ఎదుగుతుంది. కాబట్టి తల్లి అయ్యాకే స్త్రీ పూజ్యురాలు. అయితే పురుషుడు ఎందుకు స్త్రీని పూజించలేడు అనంటే ఆ ప్రక్రియ వల్ల. అంటే స్త్రీ తాను తాను కర్త అవ్వట్లేదు ఒక ప్రక్రియలో. అందుకని దాని వల్ల పురుషుడు స్త్రీని తల్లిగా తప్ప భార్యగా అతనికి యోగ్యత లేదు, అతనికి ఆ సమర్పణ భావన రాదు. స్త్రీకి వస్తుంది. స్త్రీకి పురుషుడికి మధ్యలో ఉన్న అనుబంధం వల్ల స్త్రీ పురుషుడిని గురువు స్థానంలో ఉంచగలుగుతుంది. అండ్ పురుషుడు కూడా అట్లాగే ఉండాలి, అది అతని బాధ్యత. ఆ తర్వాత రెండో స్థానం ఎవరికి ఇచ్చారంటే పతివ్రతకి ఇచ్చారు. ఏ స్త్రీ అయితే భర్తను పూజ్యుడు అని అనుకుంటుందో, తాను ఒక సేవకురాల్ని అనుకుంటుందో ఆ స్త్రీ సాధించలేనిది ఏదీ లేదు అనేది అన్ని అన్ని హద్దులు దాటి మన స్త్రీలు మనకు చూపించారు. అందులో మొదటి స్త్రీ సావిత్రి. నాకు సావిత్రి దేవి చాలా ఇష్టము. ఆమె సత్యవంతుడి కోసం ఆమె చేస్తుంది. అసలు ఎంత స్థైర్యం అంటే, నన్ను ఫెమినిస్టులలో ఫస్ట్ పేరు చెప్పమంటే నేను చెప్పే పేరు సీత.
రెండో పేరు ద్రౌపది, మూడో పేరు సావిత్రి. ఎందుకంటే సీతా ద్రౌపది గురించి మనకి ఎక్కువ జీవన విధానాలు తెలిస్తే సావిత్రి ఒక కథలో మనకు తెలుస్తుంది. ఒక కథ చిన్నదే కావచ్చు కానీ ఆమె యముణ్ణి సైతం ఆమె కాదు అన్నది. అట్లాగే మనకి సుమతి కథ వస్తుంది. సుమతి అంతే మనకి ఆమె ఆ ఇంకొక ఆమె వస్తుంది. ఈ బోలెడు మంది మనకు పతివ్రతలు కాదు. సో ఈ రెండు స్థానాల్లో మనము అంటే ఎవరైతే పతిని గౌరవిస్తుందో ఆ స్త్రీకి ఎంత రాక్షసుడైనా భయపడతాడు. ఆమెకి సూర్య చంద్రుల్ని కూడా ఆ ఆ, నియంత్రించగలిగే శక్తి వస్తుంది. అవన్నీ ఇప్పుడు సాధ్యమా అంటే నిజం చెప్తున్నానండి. మీరు డైరెక్ట్ గా క్వశ్చన్ చేసి మీరు అడిగి చూడండి, మీకు సాధ్యమా కాదా మీకు తెలుసు. ఈ క్షణం నుంచి పాటించటం మొదలు పెట్టండి. ఒక పతివ్రత నియమాల్ని జీవితంలోకి తీసేసుకొని ఆ పతివ్రతలు ఎట్లా వాళ్ళ భర్తల్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళని అంగీకరించి వాళ్ళతో పాటు వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకున్నారో అదే విధంగా మీరు కూడా మనం కూడా మనందరం ఈనాడు కూడా అది సాధ్యమే అని మనం చూపించగలుగుతాము. కాకపోతే ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తాం, అది ఎంతో కష్టం కూడా కాదు. ఉదాహరణకు చెప్తాను, మనం ఆఫీస్లోకి వెళ్తే అక్కడ ఒక బాస్ ఉంటారు. బాస్ కి మనం సమర్పించుకోవట్లేదా అంటే, సమర్పణ అంటే బాస్ చెప్పింది మనం వింటున్నాం అంటే ఒక స్థాయి వరకు, అంటే ఆఫీస్ వాతావరణం వరకు నువ్వు ఈ పని చెయ్యి, ఈ టైంకి చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇంత చెయ్యి, వాడికి చెప్పి చేయించు, ఏవి చెప్పినా కూడా మనం కాదు అనుకుంటే చేస్తాం. ఎందుకు? వాళ్ళు జీతం ఇస్తున్నారు కాబట్టి. అంటే జీతానికి డబ్బుకి లొంగుతామా? మరి ధర్మానికి లొంగమా? భర్త దగ్గర అదే తల వంచటానికి ఎందుకంత అభిమానం వస్తుంది? ఇది ప్రశ్న. అంటే భర్త అనేవాడు నాకు సమానం, నాకు సేవకుడు. అంటే భర్త ప్రేమించాలి, నాకు సేవ చేయాలి, కానీ నేను మాత్రం భర్త ఇటువంటివి నేర్పిస్తున్నారు మనకి. అంటే నేను చాలా 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 చెప్పవలసినవి ఉంటాయి కానీ నేను చూచాయగా అట్లా టచ్ చేసి వదిలేస్తాను. ఎందుకంటే నా ఉద్దేశం సమస్యని పెంచటం కాదు. సమస్యని పెంచి వివరించటం వల్ల వచ్చే నా లాభం ఏమీ లేదు. ఎందుకంటే ఒక ప్రశ్న అడుగుతున్నారు ఈ మధ్య విదేశం నుంచి మనం కొన్ని నేర్చుకుంటున్న వాటిలో ఒకటి ఉండి, ఆర్ యూ ద ప్రాబ్లమ్ సైడ్ ఆర్ ఆర్ యూ ద సొల్యూషన్ సైడ్? ఇది ఒక చాలా తెలివిగా అడుగుతున్న ప్రశ్నలు బాగుంటాయి. ప్రాబ్లమ్ సైడ్ నువ్వు ఉన్నావా, సొల్యూషన్ సైడ్ ఉన్నావా అంటే ముందు ప్రాబ్లం అర్థం కావాలి. బట్ ప్రాబ్లం అర్థం చేసుకునేంత వరకు నేను ప్రాబ్లం సైడ్ ఉంటాను. ప్రాబ్లం సైడ్ నేను ఉంటే ప్రాబ్లం నాకు తను తెలియజేసుకుంటుంది అంటే ప్రాబ్లం సైడే ఉంటాను. ప్రాబ్లం ని ఫస్ట్ చాలా మంది నాకు కడుపులో నొప్పి వస్తున్నా, నాకేం నొప్పి లేదు, నాకేం నొప్పి లేదు. ఆ కడుపు నొప్పి రాంగా అది ఇంకేదో అల్సర్కో దేనికో అయ్యేదాకా చక్కగా కూర్చుంటారు. అక్కడ ఏం జరిగింది? రిజెక్షన్ జరిగింది. లేదు సమస్య లేదు అనుకుంటే రిజెక్షన్ అయింది. దానివల్ల సమస్య ఇంకా వికటిస్తుంది, విషమిస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా సమస్య ఉంది, గమనించాం, తెలుసుకున్నాం. ఇప్పుడు మనము సొల్యూషన్ ఏంటి అంటే దాని పరిష్కారం ఏంటి? వీటికి వేటికి కూడా ఇదమిత్తంగా పరిష్కారాలు ఎవ్వరూ సమాజంలో ఇవాళ రోజున ఇవ్వగలిగే స్థితిలో లేరు. ఎందుకంటే అవి ప్రాక్టికల్ గా ఉండవు. ఇప్పుడు నేనే చెప్తా, సుమతిలాగా అయిపోదాము మనందరం కలిసి, సుగుణలాగా సుకన్యలాగా, సుకన్య ఇందాక గుర్తురాని పేరు సుకన్యాదేవి, సుకన్యలాగా అయిపోదాం మనం కూడా అనంటే వీలవుతుందా? సీతలాగా అవుదాం, దమయంతి లాగా అవుదాం అనంటే వీలవుతుందా? మనకి అవ్వదు. అవ్వదు. ఇప్పుడు మనకు ఆ భావన రాదు, ఆ సమర్పణ రాదు. ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు నిజంగా. అటువంటి భర్త పట్ల ప్రేమ, సమర్పణ, భర్త ఏది చెప్తే అదే నాకు వేదం అనుకునే స్త్రీ, పతివ్రత ఏదన్నా ఈ లోకంలో సాధించగలుగుతుంది. అస్తు. సరే, ఇప్పుడు మనం సొల్యూషన్ సైడ్ వద్దాం. పరిష్కారం సైడ్ ఏంటంటే ఆ పతివ్రత నుండి మనం ఏం నేర్చుకోగలుగుతాం. నాకు పతివ్రత గురించి ఈరోజు చెప్దామనుంది. ఆ ఆది పర్వంలో మనకి ఇవాళ ఆది పర్వం మనం కథాంశాలు చెప్పుకుంటా కొంతకాలం పాటు ఆది పర్వంవే సాగుతాయి. మీరు కూడా అందులోంచే కథలు ఎత్తుకోవచ్చు. నేను ఎత్తుకున్న కథ ఆ జరత్కారు కథ. జరత్కారు పెద్ద పతివ్రతల్లో ఆమె పేరు నేను ఎప్పుడూ వినలేదు. కానీ నాకు మొన్న ఆలోచిస్తుంటే అనిపించింది, అకస్మాత్తుగా ఈమె ఎందుకు పతివ్రత కాదు? ఆమె చాలా గొప్ప పతివ్రత. ఎట్లా అంటే ఆ ఆ కథ వినాలి అని అంటే జరత్కారువు గురించి తెలుసుకోవాలి అంటే ఆమె భర్త పేరు కూడా జరత్కారువే, ఆమె పేరు కూడా జరత్కారువే. అది వాళ్ళ జీవితంలో ఉన్న ఒక అందమైన ఒక కోఇన్సిడెన్స్. కథ ప్రారంభిస్తున్నాను. ఇటువంటి వాళ్ళ కథలు తెలుసుకొని మనం పరిష్కారాలు ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఏం జరిగింది, ఎట్లా అక్సెప్ట్ చేశారు? ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నాకు నువ్వు నచ్చలేదు అని చెప్పి డివోర్స్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఎన్నెన్ని డివోర్స్ కేసులు పెరిగిపోతున్నాయంటే, ఓకే, నేను ఎందుకంటే నాకు ఇంకొక ఆల్టర్నేట్ ఉంది. అట్లాంటి దాంట్లో ఇప్పుడు భర్త వదిలేసిన స్త్రీగా జరత్కారు ఉండిపోతుంది. మనకు తెలుసు జరత్కారు కదా, నేనేం అందులో వివరించాల్సిన అవసరం లేదు. ఆమె భర్త వదిలేస్తే వెళ్ళిపోయింది. అయితే భర్త కోపంతోటో తాపంతోటో వదిలిపెట్టలేదు, ఒక కండిషన్ కోసం వదిలిపెట్టాడు. ఆ కండిషన్ ఎందుకు వచ్చింది? ఇది చాలా 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 కీలకమైనవి ఎన్నో ఇందులో ఉంటాయి. భలే సస్పెన్స్ థ్రిల్లర్స్ లాగా ఉంటాయి. ప్రతి కథ మహాభారత రురువు కథ తీసుకోండి, అసలు ఆదిపర్వం ఇట్లా ఓపెన్ చేసిన సరమ కథ వస్తుంది. సరమ కథ వస్తుంది. ఆ తర్వాత ఆమె రాక్షసుడికి ఇచ్చేస్తానంటాడు, ఆ కథ వస్తుంది. ఆమె పేరు ఎప్పుడు మర్చిపోతున్నారు, పేర్లు కొంచెం స్ట్రాంగ్ ఉండవు. ఆమె కథ వస్తుంది. తర్వాత ఈ జరత్కారు కథ వస్తుంది. అసలు ఎన్ని 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 సన్సనీ ఖేజ్ అంటారు హిందీలో, అట్లా ఒక సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అట్లా జరత్కారు కథ చూసారా, ధర్మపరమైన సస్పెన్సులు మనకు బోలెడు.
జరత్కారు ఆయన ఏమి వివాహం లేదు, ఆయనకి ఏమీ లేదు, అమ్మా నాన్న ఎవరో తెలియక తిరుగుతూ ఉంటాడు అంతే. ఊరికే ఓకే యాయావర దీంట్లో ఉంటాడు, దొరికితే అయాచితంగా దొరికింది తింటాడు, అట్లా గడుపుతూ ఉంటాడు. ఆయన బ్రహ్మలీనుడు, చాలా గొప్ప ఆయన ఆ, తత్వవేత్త, తపస్వి. ఆయన నగరాల్లో వాటిలో కూడా ఉంటే ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటాడు, ఎక్కడ పడుకోవాలనిపిస్తే అక్కడ పడుకుంటాడు, అట్లా తిరుగుతూ ఉంటాడు. సరే ఒకసారి పితృదేవతల వల్ల ఆయనకు తెలుస్తుంది ఆయన వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాయన నువ్వు వివాహం చేసుకోకపోతే మాకు ఊర్ధ్వగతి లేదు. ఇది బ్యాక్గ్రౌండ్, వివాహానికి బ్యాక్గ్రౌండ్ చూడండి. ఫస్ట్ అతను వివాహం చేసుకోవాలని ఉద్దేశం లేదు, అతను సామాజికుడు కాదు, అడవుల్లో తిరుగుతున్నాడు, బ్రహ్మలీనుడు. అంటే ఎట్లా అంటే చాలా రకాలుగా ఆయన తనని తాను ఉన్నత స్థితికి చేర్చేసుకున్నాడు. అంటే మన మామూలుగా సామాన్య మనుషుల్లో ఉండే కామక్రోధాదులు లేదా ఒక శారీరక అవసరాలు, ఆకలి తప్పులు ఏవీ లేని స్థితికి ఆయన వెళ్ళిపోయింది. అట్లా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్న వాడికి ధర్మం వల్ల అవసరం వచ్చింది, పితృదేవతల కోసం ఆయన వివాహం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేకుండా చేసే పనులు ఎట్లా ఉంటాయి అనేది దీనికి జరత్కారు కథ నిదర్శనం. సరే ఆయన అంటాడు, సరే నేను చేసుకుంటా, అయితే నావి కొన్ని షరతులు ఉన్నాయి. ఏంటయ్యా షరతులు అంటే, భార్య పేరు నా పేరు ఒకటే అయి ఉండాలి, భార్యను నేను పోషించను, తను తాను పోషించుకోవాలి. అంటే తన పుట్టింటి వాళ్ళు చూసుకుంటే చూసుకోవాలి. అండ్ వాళ్ళు నాకు భిక్షగా ఇవ్వాలి, కన్యాదానాలు దానం నేను తీసుకొని భిక్షగా ఇవ్వాలి. తర్వాత నాలుగోది ఏంటంటే, నేను ఎప్పుడు నాకు ఇష్టం లేని పని చేస్తుందో నేను ఆ రోజు తన్ని వదిలిపెట్టేస్తే తను వెళ్ళిపోగలిగి ఉండాలి. నాలుగు. సరే వాసుకి వింటాడు. వాసుకి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక పెద్ద సమస్య నడుస్తోంది. ఏంటంటే రేపు పొద్దున కద్రువ శాపం వల్ల పాములన్నీ చనిపోబోతున్నాయి. దాన్ని కాపాడేవాడు ఒకడు పుట్టాలి. వాడు పుట్టాలంటే ఇప్పుడు తిన చెల్లెలు కడుపున పుట్టాలి. చెల్లెలకి మరి పెళ్ళైతే గాని పుట్టడు. అంటే మనం పెళ్లి చేసుకోకుండా కనే సంస్కారం వాళ్ళం కాదు కదా, మన సంస్కృతి అది కాదు కదా. అట్లంటే అయ్యో విదేశాల్లో పాసిబుల్ అవన్నీ కూడా, వేరే ఈ ధర్మాలు ఈ అధర్మపు లోకాలలో, నేను ఇప్పుడు విదేశాలంటానికి కూడా లేదు, అధర్మపు లోకాలలో అవన్నీ అవి చక్కగా జరిగిపోతాయి. కానీ మనకేంటి వివాహమే ఆ పుత్ర జననానికి నాంది కాబట్టి ఆ పుత్రుని నిజం చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్ని వింటున్నాం ఎన్ని చూస్తున్నాం అంటే మనుషులు ఎటు వెళ్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అందుకని నేను కొంచెం కఠినంగా మాట్లాడుతాను, నన్ను క్షమించండి, వేదిక మీద అట్లా మాట్లాడకూడదు. కానీ వ్యాస మహర్షిని నేను ఆ, ఆరాధిస్తూ ఉన్నాను. ఆయన మాటని లోకానికి చేర్చాలి అంటే ఆయన మాట లోకంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ సమస్యకు సమాధానంగా, ఏ మాటకు విరుగుడుగా దాన్ని వెయ్యాలి అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఆయన అంటాడు, నా మాటకి ఎప్పుడైతే ఆమె నన్ను నా మాటని కాదంటుందో ఆ రోజు నేను ఆమెని విడిచిపెట్టేస్తాను. సీదా సీదా సాదా చక్కగా విడిచిపెడతాను అంటే వివాహానికి ముందరే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. సరే వాసుకి చెల్లెలకి చెప్పుకుంటాడు, అమ్మ మరి ఇట్లా ఇట్లా ఉంది ఏంటి. సరే ఆ చెల్లెల్ని అడిగాడా అడగలేదా, ఆమె ఏమంది అనేది మనకు లేదు, నేరుగా తీసుకొస్తాడు. అయ్యా నువ్వు అడిగిన అన్ని కండిషన్స్ కి నేను ఒప్పుకుంటున్నాను, తీసుకో మా చెల్లెల్ని అని చెప్పి ఆయనకి సమర్పిస్తాడు, భిక్షగానే ఇస్తాడు. తీసుకొని వెళ్తాడు. సరే ఉండటం మొదలు పెడతాడు. వాసుకే ఆమె ఖర్చులకి వాటికి చూసుకుంటూ ఉంటాడు. అన్నీ అవుతాయి. కొంతకాలం గడుస్తుంది, కొన్ని నెలలు అనుకుంటా, మాక్సిమం కొన్ని నెలలు. భయపడుతూ భయపడుతూనే చేస్తుంది భర్తకి అనురూపంగా. అంటే ఇప్పుడు కథంతా చదివి చెప్పచ్చు, శ్లోకాల రూపంలో ఉంది. అదంతా ప్రతి వివరం కూడా నేను మీకు చెప్పాలని నాకు ఉంది, కానీ అంత సమయము అంత ఇది నాకు తీసుకోవాలని లేదు. ఇంకోటి ఏంటంటే ఇవాళ జూమ్ నాకు 40 నిమిషాల పాటే ఉంటుంది, అందువల్ల కూడా మనం తొందరగానే ముగిస్తాము. అందువల్ల నా వక్తవ్యం తొందరగా ముగించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. సరే జరత్కారు ఆమె వివాహం చేసుకున్న తర్వాత భర్తకు అనురూపంగా ఉంటుంది, చాలా చోట్ల ఎక్కడా కూడా సమస్య రాకుండా చూసుకుంటుంది. కానీ మరి ఏదో ఒకటి అవ్వాలి కదా. అయిన తర్వాత ఆమె సంధ్యా సమయం అవుతూ ఉంటే భర్త నిద్రిస్తున్నాడు, ఆమె ఒడిలోనే నిద్రిస్తున్నాడు ఎక్కడో కాదు. నిద్రిస్తుంటే ఆమెకి ఇప్పుడు రెండు సమస్యలు వచ్చాయి. ఇప్పుడు లేపితే భర్త నేను పడుకున్నప్పుడు నన్ను లేపుతావా అని కోపం వస్తుంది. లేపకపోతే ఇది సంధ్యా సమయం దాటిపోయిందంటే మరి సంధ్య వార్చుకోవాలి, ఆ ధర్మం తప్పినా ఇది అవుతుంది. మరి భర్త చేత ధర్మం పాటింపజేయవలసిన బాధ్యత భార్యకి ఉంటుంది. మరి నేను ఈ బాధ్యత నేను నిర్వర్తించాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి. కోపం వస్తే వెళ్ళిపోమంటాడు, సరే వెళ్ళిపోదాం, కానీ ఆయన ధర్మం నాకు ముఖ్యం. అది పాయింట్. ఒక సమస్య, ఒక కాన్ఫ్లిక్టింగ్ పాయింట్ వస్తుంది జీవితంలో, ప్రతి వాళ్ళకి వస్తుంది, ఒక్క చోట రాదు, పలు చోట్ల వస్తుంది, వస్తూనే ఉంటుంది అది. ఆ వచ్చినప్పుడు మనిషి ఎట్లా ఆలోచించాలి, ఏం చెయ్యాలి అనే దానికి మన ధర్మ గ్రంథాలలో పురాణాలలో మనకి చాలా ఆ ఆ, కథలు అవి మనకు దొరుకుతాయి. అందులో ఒకటి ఏంటంటే ఆమె అనుకుంటుంది, నన్ను కాదన్నా పర్వాలేదు, ఆయన ధర్మం నిలబడి. ఎందుకంటే భర్తకి మంచి జరగాలి, భర్తకి శ్రేయస్సు కోరుకోవటమే భార్య లక్షణం, కాబట్టి నేను ఆయన శ్రేయస్సు కోరుకొని ఆయన లేపుతాను. నిద్ర లేపేస్తాను. నిద్ర లేపేస్తే ఆయన లేచి అంటాడు, ఎందుకు లేపావు. సంధ్యా సమయం అవుతోంది అందుకని లేపాను, నువ్వు సంధ్య వార్చుకోవాలి కదా. అంటే నేను లేవకుండా సంధ్య అవుతుంది అని నువ్వు ఎట్లా అనుకున్నావు అని అడుగుతాడు అతను ప్రశ్న. సూర్యుడికి అంత ధైర్యమా, నేను పడుకొని ఉంటే తాను మునిగిపోయి తాను వెళ్ళి అస్తాద్రికి వెళ్ళిపోయేంత ధైర్యం సూర్యుడికి ఉందా అని అడుగుతాడు. అది అంటే ఎటువంటి భర్తకి ఆమె సమర్పితురాలై ఉందంటే సూర్యుడిని కూడా శాసించగలిగే భర్త అతను.
కాబట్టి ఇంకా నీకు నాకు చెల్లు వెళ్ళిపోతాడు. ఇది క్లుప్తంగా కథ ఇంతే, ఇంతకంటే మిగతాది కొన్ని వివరాలు ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి, కానీ నాకు ఆ కీలకమైన పాయింట్లు ఇంపార్టెంట్. అంటే సాహిత్యం అధ్యయనం చేసుకున్నాం కాబట్టి సాహిత్య పరంగా ఒక ఇతిహాసాన్ని చూడటం నాకు అలవాటైంది. అట్లాని కేవలం సాహిత్యం అంటే కేవలం రసాలు అలంకారాలు కాదు, కానీ వాటిని బ్యాలెన్స్ చేసే పాయింట్స్ ప్రతి కథలో ఒక, ఎందుకంటే అవి లేకపోతే అవి పురాణానికి ఎక్కవు. అవి పురాణానికి ఎక్కినాయి అంటే వాటిలో అటువంటి ఒక బిందువు ఉంది అని అర్థం అనమాట. సో స్ట్రగ్లింగ్ పాయింట్ ఏంటంటే అక్కడ ఆమె ఆ భర్త చేత రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. వాసికి వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆమె ఆస్తికుడిని కంటూ వాట్ ఎవర్ ఆ తర్వాత జరిగిన కథ అంతా వేరేగా ఏదైనా అది నాంది అవుతుంది. నాకు కరెక్ట్ గా గుర్తులేదు ఆ తర్వాత ఆమె ఏం జరిగింది అనేది, ఇంకా ఎక్కడ మనకి ఇవి ఇవ్వరు. కాబట్టి ఆమె నా కోసం అని చిన్న ఘటననే, కానీ ఒక జీవితం ఆమెది అయిపోయినట్టు ఒక మామూలుగా అన్న దగ్గర ఉండేది, భర్త దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఆయన తపోభంగం జరిగింది, ఆమె తపోభంగం జరిగింది, ఆమె వచ్చేసింది, ఇంతే ఆమె కథ. కానీ ఒక స్త్రీ ఇది చేయగలిగాం, అందరికీ స్త్రీలుగా తెలిసి ఇప్పుడు మనం అందరం స్త్రీలమే ఉన్నాం ఇప్పుడు సదస్సులో ప్రస్తుతం. ఒక స్త్రీకి అది ఎంత కఠినమైన సమస్యనో మనం ప్రతి వాళ్ళకి తెలుసు, కానీ ఆమె చాలా కదలకుండా ఒక్క మాట అనదు. నువ్వు నన్ను ఇట్లా అంటావా, నువ్వు కండిషన్ మార్చుకోరాదా, పోనీ ఏమైంది ఇప్పుడు నేను చెప్పంగానే, సరే సూర్యుడికి ధైర్యం లేదన్న సంగతి నాకు తెలియదు కదా, నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా, ఆర్గ్యూ చేయొచ్చు, చాలా ఆర్గ్యూ ఇవాళ రేపటి వాళ్ళైతే పోయి కేసు పెడతారు, అవునా, అట్టెట్టా కాదంటారు. కానీ ముందు పాయింట్ ఆయన చెప్పండి, నువ్వు కాదంటే నువ్వు వెళ్ళిపోవాలంతే. దానికి తల ఒగ్గి వెళ్ళిపోయిన ఆ జరత్కారు నాకు ఎంతో పతివ్రతలాగా అనిపించింది. అందుకే ఈ సదస్సులో మీతో పంచుకుందాం. నాకు తెలియదు, ఇవి నేను ఎవరు పెద్దవాళ్ళతో మాట్లాడలేదు, ఇది నిజమా అబద్ధమా, నా భావన సరైందా కాదా నాకు తెలియదు. నాకు అనిపించిన వ్యాసమహర్షిని ప్రార్థన చేసుకొని కూర్చొని మహాభారతం చదువుకునేటప్పుడు ఆ వాళ్ళు వచ్చి ఆ హృదయంలో ఆయా స్థానాల్ని వాళ్ళు తాకుతూ ఉంటారు, అంతే. వాళ్ళకి న్యాయం చేయాలని అనుకుంటాను, వాళ్ళ గురించి వాళ్ళు ఎట్లా నాకు భావింప చేశారో అది వాళ్ళ భావ ప్రసాదంగా తీసుకొని నేను మీతో పంచుకుంటున్నాను. ఇది ఈ రోజు నా వక్తవ్యము. శుభం భూయాత్. చాలా చాలా బాగుందమ్మా. జలత్కారు పేరు కూడా ఎప్పుడూ వినలేదు. ఆ, జరత్కారు బాగుంటుంది, అది అది తమాషాగా ఉంటుంది. ఆమె నాగకన్య, వాసుకి చెల్లెలు కాబట్టి నాగకన్య కదా. మనం కూడా అందరం ఇన్స్పిరేషన్ తీసుకుందాం ఆమె నుండి, ఇది సందేశం. ఇప్పుడు లతా గారు మాట్లాడతారు. లతా గారు, అమ్మా మీరు ఏమన్నా ప్రిపేర్ చేసుకున్నారా? క్షమించాలి, నమస్కారం అండి. క్షమించాలి, నేను ఇవాళ చూశాను ఇందాకే. నాకు ఆ, అది నాకు నా ల్యాప్టాప్ లో నాకు వ్యాస మహాభారతం దొరకలేదు. ఉమ్, ఉమ్, ఉమ్. దీంట్లో కుదరలేదు. ఇందులో ఆంధ్ర భారతిలో నుంచే దొరికింది. ఆ, ఆ. అనుమతి ఉంటే నాకు చేతనైన రెండు ముక్కలు ఏదో చెప్తాను. అందులో లేదు అంటే ఆంధ్ర భారతి కరెక్టే, మీరు సోర్స్ అడిగారు, కానీ నేను అడిగింది ఏంటంటే వ్యాస భారతమా అని అడిగాను నేను. అదే ఆంధ్ర భారతిలో చూశాను. అన్ని ప్రథమాశ్వాసం అన్ని ఉన్నాయి. దాని అయితే అది ప్రకారం తెలుగుదండి, ప్రథమాశ్వాసం ఉందంటే అది తెలుగు భారతం అండి. తెలుగు భారతంలో సమస్య ఏంటంటే వాళ్ళు చాలా మార్చారు. నాకు ఎందుకో నన్నయ్య భట్టు పర్వాలేదు, ఆయన తిక్కన్నయ్యరన్న చాలా మార్చేశారు. ఆయన నన్నయ్య భట్టు కూడా కొంత యాడ్ చేస్తారు వాళ్ళు దాంట్లో, అది ఏది మూలంలో ఉంది ఏది మూలంలో లేదని ఇప్పుడు నాకు దాన్ని తులనాత్మక అధ్యయనం చేసే ఓపిక లేదు. మనం వ్యాసుడితోటి స్టక్ అయి చేసుకుందాం అనుకున్నాం, బాలాగారు నేను ఆ ఒప్పందం మీదే ఇవి పెట్టుకున్నాం. నేను ఆమెతో నేను చాలా క్లియర్ గా చెప్పాను, ఆమె కూడా అంతే అన్నారు, అవును వ్యాస భారతమే. అయితే ఈవెన్ తెలుగు మహాభారతం తీసుకుంటే మీకు చాలా నమ్మకం ఉండి వ్యాసుడు చెప్పిన విధంగానే వాళ్ళు చెప్పారు అన్న ఘట్టాలు ఏమన్నా ఉంటే మీరు తప్పకుండా దాంట్లో నుంచి తీసుకోవచ్చు. దానికి మీరే ప్రమాణం, మరి మీరే చూడండి. ఘట్టాలు ఆంధ్ర ఆది పర్వంలో నుంచి ఆశ్వాసాలు అంటే కథలు ఓవరాల్ గా తెలుసు కాబట్టి ఏదో నా అభిప్రాయం పంచుకుందామనే ఉద్దేశంతో చెప్తాను. మీరు మూలం వద్దంటే చదివి అభిప్రాయం పంచు, నేను మూలం చదివి మాట్లాడుతున్నాను, అవునా. మీకు తెలుసు కదా మనం రోజు సాయంత్రం చేసుకుంటాం అవును, కదా, అంటే వారానికి అవును, 3 రోజులు. అవును. అప్పుడు ఆ చదివేటప్పుడు మూల శ్లోకాన్ని చదివి దాంట్లోంచి వచ్చిన భావాన్ని చెప్తున్నా, కానీ నేను అక్కడిక్కడ విన్న కథ ఓవరాల్ గా ఇవి అందరు చేస్తున్నవేనమ్మా, ఇవి అందరూ చేస్తున్నారు, మనం అట్లా చెయ్యొద్దనే కదా. నా మూలం అలా లిఖ్యతే కించిత్ నానపేక్షితం ఉచ్యతే, అంతే. ఆయన చెప్పారు చాలా చక్కటి మాట, మూలం లేనిదే నేను వద్దు, నేను వినను, మీరు కూడా చెప్పొద్దు, అసలు మీరు కూడా చూడకూడదు వినకూడదు. అది మూలం చదివి చెప్తేనే ఏదైనా సశ్లోకం చెప్పాలి వీలైతే. జరత్కారు కథ కూడా నాకు చెప్పాలి, వాళ్ళ సమయం ఎక్కువ లేదు, పైగా నేనే మాట్లాడేస్తాను మొత్తం, అందుకనే నాకు ఆ భయంతో కూడా నేను మూలం తీయలేదు. లేకపోతే శ్లోకం మీ కథ నేను చదివి చెప్తాను, నా దాంట్లో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆ ఘట్టం వచ్చినప్పుడు మీరు ఆ సాయంత్రం వక్తవ్యంలో చక్కగా వినొచ్చు, శ్లోకం దాని విశ్లేషణ మొత్తం కూడా అట్లా. ప్రస్తుతానికి నా ఉద్దేశం విమెన్స్ డే నిన్ననే జరిగింది కదా, అందుకనే నేను దానికి సమన్వయంగా చేసుకొని చెప్పాను ఈరోజు.
నేనైతే చదవలేదు ఉన్నది. కానీ మీరు చెప్పిన మహాభారతం నేను శర్మ కథ ఒక్కటి మాత్రం విన్నాను. అశ్వనకండు దాని గురించి 2 మాటలు చెప్పమంటే చెప్తాను. మీరు ఏం చేయండి అంటే మీరు ఒకసారి మూలంలో వచ్చి ప్రిపేర్ అయ్యారండి. మీ బిందువులు తయారు చేసుకోండి. అంటే ఇది అమ్మా రీసెర్చ్ పేపర్ లాగే ఇది కూడా. మేము అంటే ఎట్లా అంటే అందరికీ అలవాటు అవ్వాలి. మనము ఊరికే వక్తవ్యము అంటే ఇప్పుడు సామవేదం వారు ఎంత స్టడీ చేసి వస్తారో తెలుసా మీకు? ఆయన రాసుకుని ఆయన దగ్గర ఎప్పుడు ఎదురుగా ఒక పుస్తకం ఉంటుంది. ఆయన నోట్స్ రాసుకొని వచ్చి దాంట్లో వచ్చి బిందువులు చెప్తూ ఉంటారు. ఆయనతో మాట్లాడితే అదే అన్నారు. ఆయన ఏమంటారంటే ఆయన ప్రతిదీ కూడా ఆయన ముందు అధ్యయనం చేసుకొని వచ్చి తర్వాత చెప్తారు. ఆయన టేక్స్ టైం. ఒక్కొక్క వక్తవ్యానికి ఆయన చాలా మధ్యలో గ్యాప్ ఉంచుకొని ఆ పుస్తకం మీద అధ్యయనం చేసుకొని సొంతవన్నీ రాసుకొని నోట్సులు అవన్నీ చెప్తారు. అట్లా మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, పెద్దవాళ్ళ నుంచి. అది అలాగే అమ్మ ఇప్పుడు ఆంధ్ర మహాభారతం మేము ఎవరిది ఫాలో అవ్వాలి అంటే వ్యాస భారతం అంటే వ్యాస రైటర్. భారతం రైటర్ అంటే మనకి వ్యాసుడిది అనువాదాలు దొరుకుతాయమ్మా. గీతా ప్రెస్ వాళ్ళు అచ్చు వేయించినవి బాగుంటాయి. వాళ్ళది సంక్షేప మహాభారతం కూడా దొరుకుతుంది. 2 వాల్యూమ్స్ లో తెలుగులో ఉంది, నేను చూశాను. మొత్తం 6 వాల్యూమ్స్ ది వచ్చిందా రాలేదా నాకు కరెక్ట్ గా తెలియదు. ఒకసారి చూసినట్టు గుర్తు నాకు. ఒకసారి గీతా ప్రెస్ కి ఫోన్ చేయండి. ఎక్కడ గీతా ప్రెస్ షాప్ ఉన్నా మీరు వెళ్ళిపోండి, అక్కడ అడుగండి, కనుక్కోండి, లేదా ఆన్లైన్ ఒకసారి షాపింగ్ చూడండి. మీకు పుస్తకాలు చాలా తక్కువ. సంక్షేప భారతం అమ్మా. సంక్షిప్త మహాభారతం తెలుగులో వేశారు వాళ్ళు. అప్పుడు మీకు ఉత్త రన్నింగ్ టెక్స్ట్ అంతా తెలుగులోనే ఉంటుంది. గీతా ప్రెస్ వాళ్ళు వేశారు కాబట్టి ఇంకా మనం కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. అది సరే, చదువుతూ ఉండండి చక్కగా. మీరు కూడా మీ వక్తవ్యాలు ప్రస్తుతం చేయాలి. నమస్కారం పావనేశ్వరి గారు, చెప్పండి. నమస్కారం అండి. నేను ఇప్పుడే చూసాను ఈ రోజే. నేను కుంభమేళాకి వెళ్ళొచ్చాను అనమాట, అందుకని మీరు చూడట్లేదు. మొన్నే వచ్చాను. చాలా బాగా చెప్పారు మేడం, చాలా విలువైన సంగతులు చెప్పారు మీరు. మూలం చదవాలి మేడం. మూలం చదవకుండా చాలా మంది కవితలు రాస్తున్నారు కానీ కవయిత్రులు రచయితలు అది కరెక్ట్ కాదు. అందుకే నేను కూడా ఊరుకున్నాను. వ్యాస మూలము ఉంటేనే మనం ఉన్నదే ఉన్నట్టుగా మాట్లాడగలుగుతాం. మిగతా వాళ్ళందరూ మార్చేస్తున్నారు. ఇప్పుడు నన్నయ్య కూడా మార్చాడు, తిక్కన కూడా, అందరూ మీరు అన్నట్టు. ఏంటి అంటే అక్కడ దుష్యంతుడి దగ్గరకు వచ్చేటప్పటికి నాయకుడికి చెడ్డ పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో కథ కూడా మార్చేస్తాడు కదా. శాపము అవన్నీ ఒరిజినల్ భారతంలో లేదంటండి. మా గురువు గారు కూడా చెప్పారు. అలా వాళ్ళు నాయకులకి లక్షణాలు ఉండాలి అనే ఉద్దేశంతో అలా మార్చారు కానీ అసలు కథలో లేవు అది. కాబట్టి మీరు చెప్పింది చాలా కరెక్ట్ మేడం, 100%. చాలా నచ్చింది, బాగుంది మేడం మీ స్పీచ్. తెలియని విషయాలు చాలా బాగా చెప్తున్నారు మీరు. నమస్తే అండి, ధన్యవాదాలు. కరెక్ట్ గా రీచ్ అవుతే చాలా. అదే కొద్దిగా భయం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ రోజున అందరూ అనుకుంటున్న దానికంటే విరుద్ధంగా మాట్లాడాలంటే కొంచెం. అవునవును, చాలా వాల్యుబుల్ విషయాలు చెప్తారు మీరు. చెప్పారంటే ప్రూఫ్, ఆధారం ఉండాలి. కరెక్ట్, అది చాలా బాగుంది మేడం. కృతజ్ఞాస్మి. అస్తు. సరే, అయితే ఇంకా కూడా మనకి ఇంకా చాలా విషయాలను చెప్పండి అమ్మా అరుణ్ గారు. నిన్న సంస్కృతి భారతి వాళ్ళది జూమ్ మీటింగ్ ఏదో ఉంటే లింక్ వస్తే అటెండ్ అయ్యానమ్మా. ఆయన ఫుల్ సాంస్క్రిట్ లో చెప్పారు, నాకు కొంచెం కొంచెమే అర్థమైంది. అంటే ఫుల్ గా అంటే ఆయన ఫ్లో మొత్తం సాంస్క్రిట్ లోనే మాట్లాడుతున్నారు. అసలు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు తలస్నానం రోజు చేయక్కర్లేదని చెప్పారు. అదొకటి నాకు అంటే అది ఫుల్ గా అర్థం కాక నాకు నిన్నటి నుంచి మైండ్ లో అది. తర్వాత క్షవరము శుక్రవారం కూడా చేసుకోవచ్చు అని చెప్పారు ఆయన. లైక్ అంటే ఓన్లీ ట్యూస్డే సండే చేయకూడదు, మిగతా రోజుల్లో చేయొచ్చు అని. తర్వాత అంటే చెప్పలేకపోతున్నాను కానీ అది నాకు అర్థం. తర్వాత బొట్టు కూడా ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టి ఇది అది నాకు అది అర్థం కాల. ఈ మిడిల్ ఫింగర్ ని ఆ వేలు చెప్పాలి, ఈ వేలు చెప్పు. ఉంగరం వేలు చెప్పారు. మిడిల్ ఫింగర్ ఒకటి చెప్పారు, ఇది ఒకటి చెప్పారు. ఈ 2 ఫింగర్స్ చెప్పి ఈ కనుపు ఉంటది కదా మా లైన్ కిందన, అది ముక్కు దగ్గర పెట్టి ఇట్లా అన్నారు, ఈ పాయింట్ లో పెట్టుకోండి అని చెప్పారు. అదేనా అసలు? అంటే దానికి ఏమైనా ఉందా? నాకు అసలు ఆయన చెప్పింది అదే. వాళ్ళు చెప్పింది మనం చెప్పకూడదు. వాళ్ళు ఎక్కడ చదివి చెప్పారో వాళ్ళ సోర్సెస్ నుంచి వాళ్ళు చెప్తారు. ఆ సోర్సెస్ నాకు తెలియదు కదా, అందుకే వాళ్ళని అడగాలి. మీకు ఏ సందేహాలు ఉన్నా వాళ్ళనే మళ్ళీ రీచ్ అయ్యి మీరు అడగాలి. అట్లా అది పద్ధతి కూడా. అంటే ఒక సభలో జరిగింది, ఆ సభ వరకే మనం అక్కడే తీర్చేసుకోవాలి. ఇంకొక సభలో
ఆ ప్రస్తావన తీయకూడదు. మామూలుగా ఇప్పుడు ఇక్కడ విషయాలు కూడా అంతే. ఇప్పుడు నాకు సంబంధించిన నన్ను అడగాలి, ఆ వక్త కరెక్ట్. సంబంధించిన అంటే ఆయన మా సాంస్క్రిట్ లో మాట్లాడారు కదా, నాకు అర్థం కాలేదు, ఆ, అందుకని మీకు లేదు, వాళ్ళు అడుగుతున్నా. ఎంకరేజ్ చేస్తారు. మా సంస్కృత భారతి తెలంగాణ వాళ్ళు కదా, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. తెలుగులో వాళ్ళు సందేహాలు అడగచ్చు, మీరు అన్మ్యూట్ చేసుకొని అడగండి అని అంటారు. ఎందుకంటే నేను కూడా వాళ్ళ వక్తవ్యాలకు వెళ్ళాను కదా. సో ఆ వక్తవ్యం అంతా ఓ సంస్కృతంలో ఉన్నప్పటికీ సందేహాలకు సమాధానాలు వాళ్ళు తెలుగులో అడగనిస్తారు. ఏం పర్వాలేదు దానికి. ఏమనుకోకండి, మనకు నిన్నటి నుంచి అది అనిపిస్తుంది. ఆ, అంటే మామూలుగా క్షవరము మా శుక్రవారం చేసుకోకూడదు అంటారు కదా, నిన్న ఆయనేమో ఎవరికి? చేసుకోవచ్చు అని పురుషులకా అన్నారు. స్త్రీలకా? పురుషులకే కదా, పురుషులకే. పురుషులకే కదా. అదే అదే, స్త్రీలైతే అసలు కత్తెర వేయకూడదు. స్త్రీలైతే అసలు కత్తెర వేయకూడదు. వేయకూడదు. తలస్నానం అయితే రోజు చెయ్యరండి. మామూలుగా ఎవరైనా కూడా ఎవరు రోజు తలస్నానం చేయరు. వారానికి ఒకసారి చేసేవాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు 2 సార్లు చేస్తున్నారు అంతే. మనకి అవి పొల్యూషన్ అవి అంటాం కాబట్టి 2 సార్లు అంతే తప్ప రోజు చేయకూడదు. ఇప్పుడు సాంస్క్రిట్ నేర్చుకునేటప్పుడు ఎట్లా ముందు శబ్దాలు నేర్చుకోవాలమ్మా బాగా? మీరు స్టూడెంటా? సంస్కృత భారతి నేను స్టూడెంటా? నేను ఐఐటి హైదరాబాద్ లో సాంస్క్రిట్ సర్టిఫికేట్ కోర్స్ పెట్టారు, ఓకే. అది అటెండ్ అయ్యేదాన్ని. మీరు ఒక్కసారి నాకు మెసేజ్ పంపించండి అమ్మా. నేను మీరు నా నెంబర్ ద్వారా వచ్చింది కదా మీకు మెసేజ్. ఒక్కసారి నాకు మెసేజ్ పంపించండి, నేను మీ క్వశ్చన్స్ ఆన్సర్ సరే చేస్తాను. సరే. ఎందుకంటే ఇవాళ నాకు అది జూమ్ లో ఏదో సమస్య వచ్చింది, అందువల్ల తొందరగా ముగిసిపోతుంది. మళ్ళీ నా జూమ్ నాకు రెగ్యులర్ వచ్చాక నేను ఎక్కువసేపు అయినా మాట్లాడగలుగుతాను. సరేనమ్మా. సరే అస్తు అండి. మిమ్మల్ని కట్ షార్ట్ చేసిన ఏమనుకుని నేను చెప్తాను, మీకు చెప్పనంటలేదు, కానీ ఇది కాదు. సంస్కృతం నేర్చుకునే విధానాలు అవి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. నేను ఒక పని చెప్తాను, మీకు చాట్ లో రాస్తాను. 10 minutes లో మళ్ళీ ఇది ముగిసిపోతుంది. చాట్ లో నా నంబర్ ఇస్తున్నాను, మీరు పైకి చెప్పకండి. ఇది తీసుకోండి, మీరు తీసుకొని దీనికి మెసేజ్ చేయండి. ఓకే, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. ధన్యవాదాలు. నమస్తే నమస్తే అండి. చెప్పండి. మీవి వీడియోస్ ఇంకా ఉన్నాయి అని మొన్నటి వారం ఒక మహోదయ అన్నారు కదా, అవి ఎలా మేము చూడొచ్చండి? ఆ లింక్స్ ఏమన్నా ఉంటాయా అండి? మీ వీడియో లింక్స్, తప్పకుండా ఆడియో కానీ పంపిస్తాను. మీరు ఒక్కసారి దీనికి మెసేజ్ పంపించండి. నాది వరల్డ్ ఆఫ్ సంస్కృతం. మీరు ఉషా సంకాన్ గూగుల్లోకి వెళ్తే వరల్డ్ ఆఫ్ సంస్కృతం అని ఒక ఛానల్ వస్తుంది. పింక్ కలర్ ఒక ఐకాన్ ఉంటుంది దానికి. దాంట్లో ఉంటాయి ప్లేలిస్ట్లలో మహాభారతం తెలుగు, మహాభారతం హిందీ అని ఉంటుంది. మీరు ఆ ప్లేలిస్ట్ తీసుకొని అందులో వినొచ్చు. అదే మొన్న యూట్యూబ్ లో ఆంధ్ర మహాభారతం చెప్తున్నారు కదా మీరు, వస్తుంది సంస్కృత మహాభారతమే చెప్తున్నాను. లైవ్ చూసాను, అదే అడదాం అనుకున్నా, ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎప్పుడు ఉంటదని మర్చిపోయాను. ఒక్కసారి అదే మీరు ఈ నంబర్ దగ్గర పెట్టుకొని మీకు ఏ సందేహం ఉన్నా ఒక్క మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తాను, వివరాలు పంపిస్తాను. అస్తు అండి, ధన్యవాదాలు. అయితే సభను సమాపనం చేద్దాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం. నమస్తే. ధన్యవాదాలు, అందరూ వచ్చారు, సభని విజయవంతం చేశారు. బాలాగారికి నేను నివేదిస్తాను మీరందరూ వచ్చారని. సంతోషం. మీరు కూడా ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే.